హలో గైస్, అందరూ బాగుండారా? మేమైతే బాగుంటాము. కెనడాలో రెస్టారెంట్ స్టైల్లో ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తామండి. ఎలా ఉందో చూడండి. ఆనియన్స్ ఎంత బాగా తరుగుతున్నారు చూడండి. నేనైతే చేయి కట్ చేసుకునేస్తాను స్వామి, ఆ మాదిరి కట్ చేయలేను. ఇదిగోండి ఆనియన్ ఫ్రై చేసుకున్నారు, ఈ విధంగా చేశారు. తర్వాత రైస్కి అన్నానికి నీళ్ళు పెట్టేసి వేస్తారు. ఎసరులో ఇవన్నీ వేస్తాను చూడండి. అల్లం మసాలా, పుదీనా, కోరియాండర్ కాడలు ఉంటాయి కదా, కొత్తిమీర కాడలు వేసేసి సినిమాను, బిర్యానీ ఫ్లవర్స్, ఇలాచి అన్నీ అందులో ఎసరులో వేసేసి మూత పెట్టేస్తారు. సాల్ట్ కూడా వేసేసి లవంగాలు అన్నీ వేసి మూత పెట్టేస్తారు. ఎసరు బాగా కాలేదాక బాగా ఉడకనిచ్చి బియ్యం కడిగి పక్కన పెట్టేస్తారు. ఇలాచి అన్నీ కడిగి తెలుస్తుందా పెట్టేసారు కదా. బిర్యానీ లీవ్స్, సోంపు, కొద్దిగా సోంపు కూడా వేశారు. సాల్ట్ చాలా వస్తుంది కదా రైసర్లో, కదా అందుకని ఎక్కువగానే వేస్తారు. మళ్ళీ కోరియాండర్ లీవ్స్ కట్ చేస్తాను చూడండి, సన్నగా కట్ చేస్తాడు. మింటి కోరియాండర్ లీవ్స్ కట్ చేసి పక్కన పెట్టేస్తాడు. చికెన్ కొద్దిగా వేసి మళ్ళీ రైస్ కావాలి కదా పక్కన పెట్టాడు. చికెన్ బాగా వాష్ చేసేసి టాకాలు పెట్టి గిన్నెలో వేసేసి ఇదిగోండి నీళ్ళు బాగా వడగనిచ్చి గిన్నెలో తీసి పెట్టాడు. కోరియాండరు మింటు వేసేస్తాడు. ఇందులో ఈ ఆనియన్స్ ఫ్రై చేసేసాడు. ఒక వాయి ఇంకొకసారి 2 వాయిలుగా వేశాడు. ఇంకొక వాయి వేస్తాడు అందులో చూడండి. ఇందులో వేసేసి ఇదిగోండి వేసి వేయించుతాడు. అదే లోపల మళ్ళీ చికెన్ కాడికి వచ్చి చికెన్ మిక్స్ చేస్తాడు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాడు. పేస్ట్ వేసేసి ఇదిగోండి టర్మరిక్ పౌడరు, సాల్టు అన్నీ మసాలా అంతా దానికి వేసేసి మిక్స్ చేయాలి కదా. రెడ్ చిల్లీ పౌడరు, తర్వాత ఏమేస్తాడు చూద్దాం ఉండండి. కోరియాండర్ పౌడర్, ధనియా పౌడరు, తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకున్నాడు కదా, ఫ్రై చేసిన ఆనియన్ కూడా వేసేసారు. వేసేసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసాడు. ఆయిల్ కూడా వేసేసి ఏం చేస్తాడు, కలుపుతాడేమో చూద్దాం. ఆయిల్ మళ్ళీ వేసాడు. 2 గరిటెలు వేసాడు. మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, శక్తి మసాలా అంటే అది కొద్దిగా వేసాడు. చికెన్ శక్తి మసాలా వేసేసి తర్వాత బాగా కలిపేశాడు. బాగా కలిపేసి ఉప్పు కారం సరిపోయిందేమో చూడండి, చాలా కొద్దిగా వేద్దామనేసి అన్నాడు. మళ్ళీ చూసి చెప్పాము, పెరిగేస్తే మళ్ళీ ఉప్పు తక్కువ అవుతుంది కదా అని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి పెరిగేసి బాగా కలిపేశాడు. స్పైసీ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా స్పైసీ సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేస్తే కొంతసేపు ఎసురు కాగేంతసేపు బాగా కొంచెం ఇదవుతుంది కదా, తర్వాత కలుస్తుంది బాగా అనేసి కలిపి పక్కన పెడతారు. 10 నిమిషాలు పెట్టినాడు అంతే అండి. చాలా బాగా వచ్చింది. అయినా కూడా మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ చేస్తారు 1 అవర్ అట్లా. ఈరోజు అట్లే చేసేసాము. చాలా బాగుంది. వాళ్ళకి అలవాటు కాబట్టి బాగా చేస్తారు, మనకు అలవాటు ఉండదు కదా కాబట్టి అంత బాగా రావు. వాళ్ళు చేస్తే చాలా టేస్ట్ రుచిగా ఉంది. ఇదండి పెద్ద ప్యాన్లో చికెన్ ఈ విధంగా పెట్టేసి అట్లే పెట్టేశాడు. ఎక్కువ కలబెట్టకుండా అట్నే సన్న మంట తగ్గించి పెట్టేశాడు. అట్లే ఎగుతా ఉన్నింది. అట్లే చూడండి ఎంత బాగా పెట్టేస్తారు. అంతా అట్లే చేసేసి ఆ మసాలా అంతా వేసేసాడు. ఇదిగోండి అట్లే వేగిపోయింది. ఎసురు కాగిపోయింది కదా, రైస్ వేసేసాడు. బియ్యం వేసి ఇసుట్లో ఆకులంతా తీసేసాడు. కొత్తిమీర కాడలు, పుదీనా కాడలు అవంతా వేసాను. పుదీనావి అవంతా తీసేసి ఇదిగోండి రైస్ వేసేసి రైస్ సేపు ఒక 75% ఉడికిన తర్వాత తీసి ఇందులో చికెన్లో వేసేసి పెట్టేశాడు. మంట తగ్గించేసి
ఇందులో చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నం 75% అట్ట నాకు వేసేసినాడు. వేసేసి అదో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాడు, గీ, కొద్దిగా గరం మసాలా వేసేసి మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేసేసాడు. ఉండే రైస్ మొత్తం ఆ రైస్ కూడా వేసేసి పూర్తిగా సెకండ్ లేయర్ అన్నమాట ఇది వేసి మళ్ళీ గరం మసాలా అవంతా వేసేసి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా నెయ్యి, కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ వేసేసి మూత పెట్టేశాడు. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాడు కదా, ఇప్పుడు గీ వేస్తాను చూడండి. గీ ఈ విధంగా చుట్టూ వేసేస్తాడు. గీ వేసేసి ఆనియన్ బాగా వేయించేస్తాడు కదా, ఆ విధంగా ఆనియన్ బాగా అయితేనే బాగుంటుందంట. గరం మసాలా కొద్దిగా పైన వేసాడు. వేసేసి మూత పెట్టేస్తాడు. మూత పెట్టేసి క్లోజ్ ద లిడ్ 30 minutes సిమ్లో పెట్టేస్తాడు. హోల్ ఉంది కదా, అక్కడ ఎయిర్ పోతుందని టిష్యూ ఒకటి తీసుకొని ఎయిర్ పోకుండా టిష్యూ పెట్టేస్తున్నాడు. ఆ హోల్కి పెడతాడు చూడండి, టిష్యూ తెస్తాడు. ఆ టిష్యూ పెట్టేస్తే ఎయిర్ బయట పోకుండా ఉంటుంది కదా, అంతే పెట్టేస్తాడు. ఎయిర్ పోకుండా అట్లే సిమ్లో పెట్టేస్తాడు. బాగా బాయిల్ అయిపోయింది. తర్వాత చూద్దాం ఇప్పుడు ఎట్లా వచ్చింది. అటు ఓపెన్ ద లిడ్, బిర్యానీ రెడీ అయిపోయింది. ఎదుగండి, పర్ఫెక్ట్లీ కుక్డ్ వెల్. చూడండి చికెన్ తీసాడు బయట. బాగుంది కదా, బాగా ఉడికిపోయింది. బాగా ఉడికింది, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కదా. నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంది చూస్తూ ఉంటేనే. ఎందుకంటే ఎగ్గు బాయిల్ చేశాడు, లెమను, ఆనియన్, మింట్ లీవ్, పెరుగు పచ్చడి అన్నీ రెడీగా ఉన్నారండి.